భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో భద్రాచలం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి మట్టం 5.90 అడుగులకు చేరడంతో అధికారులు 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు వరద ఉధృతికి పలు రహదారుల్లో వరద నీరు చేరడంతో చాలా మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలానికి వెళ్లే ప్రధాన రహదారి తూరుబాక ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్లవాచేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద రహదారిపైకి నీరు చేరడంతో విఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు మండలంలోని సారాపాక, రెడ్డిపాలెం గ్రామాల మధ్య వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. వరద నీరు పెరగడంతో బ్యాక్ వాటర్ రామాలయం ప్రాంతంలోకి రాకుండా మోటార్లు ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పుడు బ్యాక్ వాటర్ను మోటార్ల ద్వారా తోడివేస్తున్నారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి ప్రాంతంతో పాటు పలు ప్రధాన రహదారుల్లో ఎక్కడికెక్కడ వరద నీరు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాలను పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, గోదావరి వరద ఉధృతి పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి దిగువన ఉన్న శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సురేష్, భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి 56 అడుగులకు చెరువులో ప్రవహిస్తూ ఉంది. దాదాపు 16 లక్షల క్యూసెక్లు, ఇప్పటికైతే 15,90,000 క్యూసెక్లు వరద నీరు కిందికి ప్రవహిస్తున్నట్టుగా అధికారుల సిడబ్ల్యూసీ అధికారుల లెక్కలు చెప్తున్నప్పటికీ దాదాపు 56 అడుగులకు చెరువులకు ఇప్పుడు భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తుంది. అప్పుడు 150-160 టీఎంసీల నీరు దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న సాయంత్రం నుంచే వరద ప్రవాహం ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది. దీంతో మొత్తం రహదారులన్నీ కూడా దిగ్బంధంలోకి వెళ్ళాయి. ప్రస్తుతం భద్రాచలం దిగ్బంధంలో జల దిగ్బంధంలో చిక్కుని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భద్రాచలానికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారులు ఒక ఖమ్మం జిల్లాతో అనుసంధానం ప్రధాన సారపాక భద్రాచలం రహదారి మినహాయిస్తే భద్రాచలానికి వచ్చేటువంటి అన్ని దారులు కూడా గోదావరి నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా మండలాలలో ఇప్పటికే గ్రామాలలో పునరావాస చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాజేడు, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ మార్గంలో పూర్తి స్థాయిలో బంద్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, అట్లాగే పునపాక, అశ్వాపురం, బోర్గంపాడు, మనుగూరు ఏరియాలలో కూడా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు చేరుతున్నటువంటి అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్ బ్లాక్లన్నీ అయిపోయినాయి. దాంతో పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా కాలనీలకు కూడా నీళ్లు వస్తున్నాయి. భద్రాచలంలో ప్రస్తుతం 56 అడుగులకు చేరుకున్నటువంటి నేపథ్యంలో భద్రాచలం పట్టణానికి ముంపు ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్లూయిజ్ లో లీక్ వాటర్ ని ఆ రామాలయం ప్రాంతంలో స్లూయిజ్ వాటర్ అంతా కూడా స్ట్రక్ అయిపోతుంది. దానికి బాహుబలి మోటార్స్ ను ఏర్పాటు చేసి ఆ వాటర్ ను మళ్లీ తిరిగి గోదావరికి పంపింగ్ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. ఆ మోటార్లు మొరాయిస్తే కనుక భద్రాచలం ప్రధానమైనటువంటి రహదారి రామాలయం ప్రాంతం అంతా తూర్పు మెట్లు పశ్చిమ మెట్లు మునిగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లాగే విస్టా కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే దుకాణ సముదాయం ఉందో అది కూడా నీటిలో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అధికారులు ఇప్పటికే మోటార్ లాంచ్ చేసి స్లూయిజ్ వాటర్ ను తిరిగి భద్రాచలం గోదావరిలోకి పంప్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎగువ ఉన్నటువంటి వరద నుంచి ఇంకా వరద ఉధృతి పెరుగుతా ఉంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇంద్రావతి కావచ్చు, తాలిపేరు కావచ్చు పెద్ద ఎత్తున వస్తుంది. అట్లాగే గోదావరికి దిగువన భద్రాచలానికి దిగువన ఉన్నటువంటి శబరి పోర్ట్ వేయడంతో భద్రాచలం దగ్గర వరద నీరు నెమ్మదిగా ప్రవహిస్తా ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. శబరి ఎంత ఉధృతంగా ఎంత ఎక్కువ పోటు వేస్తే కనుక భద్రాచలం దగ్గర నీళ్ళంతా కూడా స్టాగిల్ అయిపోయి చాలా నెమ్మదిగా కదులుతుంది. కాబట్టి వరద ఉధృతి పెరిగి గోదావరి దగ్గర నీటి మట్టం పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అధికారులు శబరి తగ్గే వరకు కూడా భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి తగ్గేటువంటి ఆస్కారం లేదని చెప్తున్నారు. ఇక భద్రాచలానికి వచ్చేటువంటి అన్ని రహదారులు కూడా ఇటు చర్ల దుమ్ముగూడెం రహదారి పైన గంగోలు అట్లాగే ఎటపాక
కన్నాయిగూడెం, తూర్బాక దగ్గర అనేక సందర్భాల్లో నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. భద్రాచలం, ఛత్తీస్గఢ్ మధ్యలో 2 రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి బీజాపూర్ నుంచి, 2 సుక్మా నుంచి జిల్లాల నుంచి భద్రాచలానికి చేరుకున్నటువంటి 2 మార్గాలు ఉంటాయి. 2 మార్గాలు కూడా పూర్తిగా జల దిగ్బంధనకు ఉన్నాయి. అక్కడ ఛత్తీస్గఢ్, తెలంగాణ ఉన్నటువంటి చట్టి ప్రాంతంలోకి నీళ్లు వచ్చేసినాయి. అట్లాగే ఈ భద్రాచలం చట్టి మార్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కూడా రోడ్ల మీదకి నీరు చేరడంతో ఆ వైపుగా రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. సిఆర్పీఎఫ్ క్యాంపు దగ్గర భద్రాచలంలో నీళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు. దాంతో పాటు ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీ, సుభాష్ కాలనీలో కూడా నీరు చేరుతుంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వారందరినీ కూడా సహాయ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. కలెక్టర్ అట్లాగే ఎస్పీ స్థానికంగా ఉండి ఈ వరద ప్రాంతాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ వరద ఉంది, ఇంకా ఎంత వస్తున్నటువంటి విషయాలను సిడబ్ల్యూసీ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ నీటి మట్టాలు పెరిగితే 56, 57, 58లో నీటి మట్టాలు పెరిగితే ఏ ప్రాంతాలలోకి వరద నీరు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది అంచనా వేసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కనీస అవసరమైనటువంటి మంచినీళ్లు అట్లాగే ఫుడ్, మందులను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ చాలా చోట్ల సమన్వయంలోకి కనిపించింది. ఎందుకంటే రాత్రిపూట గోదావరి దాదాపు 53, 54 అడుగులకు వచ్చింది. నిన్న సాయంత్రం 48, 46 దగ్గర ఉన్నటువంటి గోదావరి రాత్రి పెరిగిందనే నేపథ్యంలో ప్రజలు ఎటు బయటికి వెళ్ళలేకపోయారు. చాలా గ్రామాలలో కూడా నీళ్లు ఇళ్లకు వచ్చినట్టుగా చెప్తున్నారు. దానివల్ల కొంత ముప్పు ప్రభావం ఉంది. ఇప్పుడిప్పుడు వారందరినీ ట్రాక్టర్ల ద్వారా, ఇతర వాహనాల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కానీ ఇంకా వరద ఉధృతి పెరుగుతుందనేటువంటి ఒక హెచ్చరిక ఉన్నటువంటి నేపథ్యంలో చాలా గ్రామాలలో ఇళ్లలోకి నీరు చేరితే గనక కొంత నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కనీస ఆహార పదార్థాలు, బట్టలు, ఇతర ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ వస్తువులను వాళ్ళు బయటికి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి కాస్త ముందస్తుగా హెచ్చరించి ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల నుంచి వినపడతా ఉంది. చాలా చోట్ల నీళ్లు అయితే గ్రామాలకు చేరాయి. ప్రస్తుతం అయితే భద్రాచలం, దాని పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలకు నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సారపాకలో ఉన్నటువంటి బసప్ప కాలనీలలో కూడా చాలా ఇళ్లకు నీళ్లు చేరుకున్నాయి. ముఖ్యంగా సారపాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 3-4 కాలనీలు ఎప్పుడు కూడా ప్రమాద అంచనా ఉండి ఉంటాయి. దాంతో పాటు బోర్గంపాడు, ఇరవెండి మార్గాల్లో కూడా పూర్తి స్థాయిలో నీరు చేరిపోయింది. ఇరవెండి దగ్గర కూడా బ్లాక్ చేసి బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. తర్వాత బోర్గంపాడు, రెడ్డిపాలెం రోడ్డు కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోవడంతో ఆ ప్రాంతాల్లో కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపేశారు. ఇటు విజయవాడ కావచ్చు, అటు ఒడిశా కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్, ఇతర ప్రాంతాలన్నిటికీ కూడా భద్రాచలంతో సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. రోడ్డు మార్గం ఎట్టి పరిస్థితుల్లో లేనటువంటి నేపథ్యం ఉంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో భద్రాచలం పట్టణానికి ఆనుకోని ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, ఏవైతే 5 గ్రామాలు కావచ్చు, మిగతా ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు భద్రాచలంతో కనెక్టివిటీ ఏర్పాటు చేయడం కోసం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కోసం పడవలను ఏర్పాటు చేశారు. ఆ పడవల్లోనే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఆసుపత్రులు కావచ్చు, లేదంటే ఇతర అవసరాల నేపథ్యంలో భద్రాచలం తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్రస్తుతం భద్రాచలం దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ ఉధృతి మరొక 2 అడుగుల దాకా వస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అట్లాగే జిల్లా ఎస్పీ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.